జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తకాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దేవతలు, రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు.